పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘనమైన నామమునకు మీ పవిత్రమైన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో నా హృదయపూర్వక వందనములు తండ్రి మీ బిడ్డలమైన మమ్మల్ని ఒక చోట చేర్చి మీ మనసును తెలుసుకోవడానికి మీ మాటలు ధ్యానించడానికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకును తండ్రి ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉండి మీ మాటలు చెప్తూ ఉండగా ఆత్మ సహాయంతో నన్ను నింపి సమయోచితమైన జ్ఞానంతో మీ బిడ్డలను మీ వైపుకు తిప్పేదానిలా ఒక పాత్రగా నన్ను వాడుకోమని కోరుతూ కూడుకొని ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని అశ్రద్ధగా కాక శ్రద్ధ కలిగి వినేవారుగా ఉండటకు సహాయాన్ని అందించమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను కన్న తండ్రి ఆమేన్. మంచిది, చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మీరెవరు అని అడిగితే నేను ఒక విశ్వాసిని అని చెప్పుకునే స్థాయిలో క్రైస్తవులు ఉన్నాం. కానీ మీ విశ్వాసులమే అని చెప్పుకుంటూ ఉన్నా అసలు మన విశ్వాసం అనేది ఎలా ఉంది అనే పరీక్ష మనకు మనం ఎప్పుడు చేసుకో. కానీ అడిగిన వారికి అడగని వారికి కూడా చెప్పే మాట ఏంటి అంటే నేను ఒక విశ్వాసిని, ఐఎమ్ ఏ బిలీవర్ అని చెప్పుకుంటాం. కానీ మన విశ్వాసం అనేది ఎలా ఉందో మనం ఎప్పుడైనా మనం పరీక్షించుకున్నామా? విశ్వాసాన్ని అలా పరీక్షించుకునే వెసులుబాటు ఉంది. కానీ విశ్వాసులమే అని చెప్పుకుంటూ ఉన్నా అసలు మనలో ఉన్న విశ్వాసం ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనే ఒక ఆలోచన ఎవరికీ లేదు. దాన్ని బట్టి అసలు ఈరోజు నేను ఒక విశ్వాసిని అని చెప్పుకుంటున్నాను అంటే నా విశ్వాసం ఎలా ఉంది అనే ఒక ఆలోచన ప్రతి మనిషికి ఈరోజు రావాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినప్పుడు విశ్వాసాన్ని గురించి చాలా అద్భుతమైన మాటలు చెప్పారు ఆయన. కానీ యేసుక్రీస్తు వారు నమ్ముకున్న మనమే విశ్వాస విషయంలో చాలా వెనకపడిపోతున్నామన్న సంగతి మనకు తెలియట్లేదు. దాన్ని బట్టి అసలు ఈ విశ్వాసం అంటే ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన పాఠం కూడా అదే, ఏది నీ విశ్వాసం? అయితే అసలు ఏంటి విశ్వాసం అంటే? యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం విశ్వాసం, అంతేనా మనకు తెలిసింది? అంతవరకు. కానీ అసలు విశ్వాసం అంటే ఏంటి, ఎలా విశ్వాసంగా ఉండాలి అన్న విషయాలు మనం ఈరోజు బైబిల్లోంచి తొంగి చూడగలిగితే ఒక మాటను చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అనేక బైబిల్ ఇవ్వము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. చాలు. విశ్వాసం అంటే ఏంటి అంటే అది కనిపించనిది. విశ్వాసం అనగానే ఏంటి అంటే నువ్వు చూడనిది. నేను విశ్వాసిని అని చెప్పుకోవాలంటే మొట్టమొదటి మనలో ఉండాల్సింది ఏంటి అంటే చూడకపోయినా సరే నువ్వు నమ్మాలి. విశ్వాసం అనేది ఎలా ఉంది అంటే నువ్వు చూడలేదు కానీ అది ఖచ్చితంగా ఉంది అనే ఒక నమ్మకం అయితే ఉంది కదా, అదే విశ్వాసం. ఇంకా చెప్పాలి అంటే 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చారు భూమి మీదకి. కానీ ఇక్కడున్న మనలో ఎవరైనా అప్పుడు చూసామా? చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు 2020 సంవత్సరాల క్రితం వచ్చారు ఆయన చనిపోయిన దగ్గర నుంచే లెక్క ప్రారంభమైంది. ఈ రోజు కూర్చున్న మనుషులలో ఎవ్వరం కూడా ఆయన్ని చూడలేదు. కానీ యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం వచ్చారు అన్న మాట మనం నమ్ముతున్నాం కదా. మరలా రెండో రాకడలో ఆయన వస్తారు అని ఆయన కోసం ఎదురు చూస్తున్నాం కదా, దీనినే విశ్వాసం. అయితే ఇంకా మాట్లాడుకోవాలి అంటే పరలోకం అనేది ఎలా ఉందో మనకి ఎవరికైనా తెలుసా? మనం ఎవరైనా వెళ్ళొచ్చామా? కొన్ని ఇక్కడ ఉన్న వారిలో కాకుండా భూమి మీద బ్రతుకుతున్న ఎవరైనా పరలోకం అనేదాన్ని చూసొచ్చారా? కొన్ని లేదు. కానీ పరలోకం ఉందని ఖచ్చితంగా నేను మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అన్న ఆశతో బ్రతుకుతున్నాను చూడండి,
అది విశ్వాసం. యేసుక్రీస్తు వారు తప్ప పరలోకానికి వెళ్ళిన వారు ఎవ్వరూ లేరు. కానీ మనం చూడకపోయినా పరలోకం అనేది ఉంది అని, ఎప్పటికైనా వెళ్ళాలి అని ఒక ఆశయంగా బ్రతుకుతున్నాం. అది విశ్వాసం. అయితే ఇలాంటి విశ్వాసాన్ని బట్టి పెద్దవారు సాక్ష్యము పొందారు. ఎవరా పెద్దవారు? మీకు చిన్న మాట చెప్తాను. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏంటి అంటే, ఈ 11వ అధ్యాయంలో చెప్పబడిన ప్రతి ఒక్కరూ కూడా విశ్వాస విషయంలో వీరులు. అంటే వారి విశ్వాసం అనేది ఎంత గొప్పదో మనందరికీ తెలియాలి. వారిని గూర్చి విశ్వాస వీరులు అని ఒక జాబితాలో ఒక అధ్యాయం రాయించారు దేవుడు. అంటే ఈ పెద్దలు ఎవరో కాదు, పాత నిబంధనలో చెప్పబడ్డటువంటి భక్తులు. వారే హేబేలు కానీ అబ్రహాం గారు కానీ నోవా గారు కానీ, ఇలా మనం ఎవరిని తీసుకున్నా ఈ లిస్ట్ లో ఉన్న వారంతా విశ్వాస విషయంలో వీరులుగా మనకు కనిపిస్తారు. వీరు విశ్వాసం అనే దాని గురించి లేక దాని వలన సాక్ష్యము పొందారట. విశ్వాసం అనేది అసలు ఎలా కలుగుతుంది? కొన్ని మనకెలా కలిగింది? నువ్వు విశ్వాసం కదా, నువ్వు ఎలా విశ్వసించావు దేవుణ్ణి అని ఎవరైనా అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? విశ్వాసం అనేది వినుట వలన కలుగుతుంది. చూద్దాం మాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలు. ఇప్పుడు విశ్వాసం అనేది ఎలా కలుగుతుందని పౌలు గారు చెప్పారు? వినుట వలన విశ్వాసం కలుగుతుందా? ఇప్పుడు మన ఇక్కడ కూడుకొని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న మీరు వింటున్నారు, ఈ మైక్ ద్వారా బయట ఉన్న వాళ్ళు కూడా వింటున్నారు. మరి వింటున్న మీకు విశ్వాసం కలిగింది అనుకుందాం. మరి బయట ఉన్న వాళ్ళకి ఎందుకు కలగలేదు? వారెందుకు దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు? ఇంకా చెప్పాలంటే, మనం మహాసభలు పెట్టినప్పుడు కానీ, వాక్యాల సెమినార్లు పెట్టినప్పుడు కానీ కూర్చున్న వారు వింటారు, బయట అన్యులు కూడా వింటారు. కానీ వారికి ఎందుకు విశ్వాసం కలగట్లేదు? వీరికెందుకు కలుగుతుంది? వినుట అనే పదాన్ని మనం ఆలోచిస్తే ఒక గొప్ప విషయం మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు అనేక ఉపమానాలు చెప్పిన తర్వాత చెవులు కలవాడు వినుడు కాక అన్నారు ఆయన. అంటే చెవులు ఉన్నవాడు ఏం చేయాలి? ఖచ్చితంగా వినాలి. వింటాడు కదా, స్పెషల్ గా చెప్పనవసరం లేదు కదా. ఎందుకు చెప్పారు మరి? శిష్యులు ఉపమానం అయిపోయిన తర్వాత మీరు విన్నది గ్రహించారా అని అడిగారు ఆయన. అంటే వినుట అన్న మాటలో మనకి ఏం అర్థం అవ్వాలంటే, గ్రహించడం అనేది అర్థం కావాలి. వినుట వలన విశ్వాసం కలగాలి అంటే విన్నది గ్రహించగలగాలి ఎవరైనా. హేబేలు గారు కూడా అలాగే విశ్వాస విషయంలో వీరుడుగా ఉన్నాడు. అంటే ఆనాడు హేబేలు కానీ, అబ్రహాం గారు కానీ, నోవా గారు కానీ వీరంతా దేనిని విశ్వసించారు? యేసుక్రీస్తు వారిని. కానీ అప్పటికి యేసుక్రీస్తు వారు లేరు కదా. అంటే యేసుక్రీస్తు వారిని గుర్చిన మాటను విశ్వసించారు. అంటే యేసుక్రీస్తు వారిని గుర్చిన ప్రస్తావన అనేది వారు విశ్వసించారు. ఉదాహరణకి మనం హేబేలు గారిని మాట్లాడుకుంటే, హేబేలు గారు యేసుక్రీస్తు వారిని విశ్వసించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఒక మనిషి విశ్వసించాలి అంటే క్రీస్తుని గుర్చిన మాట వినాలి. అయితే హేబేలు గారికి ఆ మాట ఎవరు చెప్పు ఉండాలి? ఖచ్చితంగా తల్లిదండ్రులే చెప్పాలి. తల్లిదండ్రులు హేబేలు గారికి మాత్రమే చెప్తారా? కయ్యూనికి చెప్పలేదా? హేబేలు గారు అర్పణ తెచ్చారు అంటే ఆయన తల్లిదండ్రులు చెప్తే విన్నారు ఆయన. కయ్యేను కూడా అర్పణ తెచ్చాడు అంటే కయ్యేను కూడా చెప్పారు. కయ్యేను కూడా విన్నాడు తల్లిదండ్రుల మాట, కానీ గ్రహించలేదు కయ్యేను. హేబేలు, నువ్వు పాపివి, నీ పాపాలు కడగటానికి లేక ప్రపంచ మానవాళి పాపాలని కడగటానికి ఒక పవిత్రుడు భూమి మీదకి వస్తున్నాడు అన్న సంగతి తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఇద్దరు విన్నారు. కానీ హేబేలు విన్నదాన్ని గ్రహించాడు. గ్రహించి యేసుక్రీస్తు వారి పట్ల నమ్మకం ఉంచారు. అదే నమ్మకంతో బలిని అర్పించారు. ఆయన ఎదురు చూస్తూ బ్రతికేశారు. కానీ కయ్యేను వినటానికైతే విన్నాడు, కానీ గ్రహించలేదు.
గ్రహించినప్పుడు ఇక నమ్మకం ఎలా కుదురుతుంది? ఇంకా నమ్మనప్పుడు ఎలా ఎదురు చూడగలడు? అంటే వినుట వలన విశ్వాసం కలగాలి అంటే విన్నది గ్రహించగలగాలి. విశ్వాసం అనగానే ఏంటి అంటే వినుట వలన కాదు, విన్నది గ్రహించాలి. మొదట వినాలి, విన్నది గ్రహించాలి, గ్రహించిన దాన్ని నమ్మాలి, ఆ నమ్మిన దానికోసం జీవితాంతం ఎదురు చూస్తూ ఉండిపోవాలి, ఎంతకాలమైనా. అది విశ్వాసం. ఈరోజు మనకి ఇలాంటి విశ్వాసం ఉందా? విని విడిచిపెట్టేస్తున్నామా? విన్నదాన్ని గ్రహించగలుగుతున్నామా? ఆ గ్రహించిన దాన్ని ఏదోలే అన్నట్లుగా బ్రతికేస్తున్నాం తప్ప దేవుని పైన నమ్మకం అనేది మనకు తగ్గిపోతుంది. అయితే యేసుక్రీస్తు వారికి ఇంత గొప్ప ప్రాధాన్యత ఏంటి అంటే ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి ఎవరైనా. అయితే ఒక మాట, యేసుక్రీస్తు వారిని గూర్చి ఎందుకు విశ్వసించాలి? ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం సర్వసత్యంలో నడిపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మను మనం నమ్మకూడదా? లేక పరిశుద్ధాత్మను విశ్వసించకూడదా? యేసుక్రీస్తు వారిని ఎందుకు విశ్వసించాలి? ఇది ఒకనాడు నాకు వచ్చిన సందేహం. ఎందుకు అంతే కదా, యేసుక్రీస్తు వారు మరణించి వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్ముడు ప్రస్తుతం మనల్ని నడిపిస్తున్నాడు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మను ఎందుకు విశ్వసించకూడదు? యేసుక్రీస్తు వారిని ఎందుకు విశ్వసించాలి? ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన విన్ను ఉన్నాడు అనుకోండి, ఆ విన్నుని ఇంగ్లీష్ లో ఏదన్నా ఒక పోయం రాయమంటే రాయగలడా? రాయలేడు. ఎందుకు రాయలేడు? అసలు తనకి ఏబిసిడీలే తిన్నగా రావు, చిన్నపిల్లాడు కదా, తెలీదు. అంటే ఈ మాటను మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మని గురించి నమ్మాలి అన్నా, పరిశుద్ధాత్మని అసలు పొందాలి అన్నా ఖచ్చితంగా ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్ము ఎవరి నామంలో లేక ఎవరి గురించి తీసుకోవాలి? మన పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు వారి రక్తములకు సాదృశ్యంగా నీళ్లలో తీసుకోవాలి. అంటే మనం పరిశుద్ధాత్మని పొందాలి అన్నా, పరిశుద్ధాత్మని ప్రస్తావన అసలు మన జీవితంలో ఉండాలి అన్నా దానికి ఖచ్చితంగా ఎవరు కావాలి? యేసుక్రీస్తు వారే కావాలి. యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుంటేనే పరిశుద్ధాత్మని వరకు వెళ్ళగలం. ఇప్పుడు మన విన్ను కూడా ఏబిసిడీలు నర్సరీలో జాయిన్ అయ్యి ఏబిసిడీలు నేర్చుకుంటేనే ఒక ఇంగ్లీష్ లో పోయమో సెంటెన్స్ ఏదో రాయగలడు. అంటే మన పరిశుద్ధాత్మని నమ్మాలి అన్న మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసం అనేది ఉండాలి. ఈరోజు సమాజంలో మమ్మల్ని ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు కాపరిగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడిని నమ్ముతాం, మాకు యేసుక్రీస్తు వారు అవసరం లేదు అనే జాబితా వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్ముడే కాదు, మేము యెహోవాకి మనుషులు లేక యెహోవాయే మా దేవుడు, యేసుక్రీస్తు వారు మాకు అవసరం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ క్రైస్తవ సమాజంలోనే. కానీ తండ్రి అయిన దేవుడు కూడా చెప్పింది ఏంటి అంటే మీరు నా కుమారుని పట్ల విశ్వాసం ఉండాలి, నా కుమారుని మీరు విశ్వసించాలి, అప్పుడే మీరు నా వారు అవుతారు అన్నాడు. ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే తండ్రి అయిన దేవునికి కూడా ఇష్టపూర్వకంగా లేక మనం దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే ఎవరి పట్ల విశ్వాసం ఉండాలి? యేసుక్రీస్తు వారి ద్వారానే. యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసం ఉంచి ఆయనను నిజంగా నమ్మి ఆయన కార్చిన రక్తాల్లో మన పాపాలను కడుక్కొని ఉంటేనే దేవునికి మనం ఇష్టమైన పిల్లలుగా తీర్చబడతాం. అంటే తండ్రి దగ్గరకు వెళ్ళాలి అన్నా లేక పరలోకానికి వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా ఎవరు కావాలి? యేసుక్రీస్తు వారే. అంటే యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మనకు అర్థం కావాలి. చెప్పడానికి క్రీస్తు శిష్యులమే అంటాం, లేక యేసుక్రీస్తు వారి ఫాలోవర్సే అంటాం, కానీ యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రస్తావనే మన జీవితాల్లో ఉండదు. ఆయన చేసిన క్రియలు మన జీవితాల్లో ఉండవు, ఆయన చెప్పిన మాటలు మన బ్రతుకులో ఫలించవు. కానీ అయినా మనం యేసుక్రీస్తుకు విశ్వాసులుగా పిలువబడుతున్నాం. అయితే ఎందుకు యేసుక్రీస్తు వారి పట్ల అంత విశ్వాసం ఉంచాలి అని మనం ప్రశ్న వేసుకోకుంటే, యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం భూమి మీదకి వచ్చిన ఏకైక వ్యక్తి. భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా పాపపు లోకంలో కూడా ఉండి పవిత్రంగా బతికిన గొప్ప వ్యక్తి. అందుకే
యేసుక్రీస్తు వారి పట్ల ఏ మనిషి అయినా విశ్వాసం ఉంచాల్సిందే. అంతేకాదు విశ్వాసానికి కర్తకుడు కూడా యేసుక్రీస్తు వారు. చూద్దాం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. అంటే విశ్వాసానికి కర్తకుడు ఎవరు? నువ్వు విశ్వాసం అన్నావంటే దానిలో ఖచ్చితంగా మూలం యేసుక్రీస్తు వారే. నేను ఒక విశ్వాసిని అని చెప్తున్నావంటే నువ్వు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్టు చెప్తున్నావు. అది విశ్వాసం అంటే. విశ్వాసం అనగానే ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే క్రీస్తుని గురించిన మాట మనం వినగానే దాన్ని గ్రహించాలి. ఆ గ్రహించిన దాన్ని మనం నమ్మగలగాలి. ఆ నమ్మిన దానికోసం మన ప్రాణాలు పోతూ ఉన్నా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉండాలి ఎంతకాలమైనా. అది విశ్వాసం అంటే. మరి ఇలాంటి విశ్వాసం ఈరోజు మనలో ఉందా? లేదు. లేనప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నాం మన విశ్వాసులం అని? ఏదో మందిరానికి వెళ్తున్నాం కాబట్టి విశ్వాసం అనుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి విశ్వాసం అనుకుంటున్నాం. కానీ క్రీస్తు విశ్వాసులుగా మనం ఉండాలి అంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. అది విశ్వాసం. అయితే ఈ విశ్వాసం అనే దాని గురించి మనం పరిశీలిస్తే మన విశ్వాస జీవితం అనేది ఏ స్థాయిలో ఉందో ఈరోజు మనకు అర్థం కావాలి. అందుకే అసలు విశ్వాసం అనే దాన్ని కొన్ని భాగాలుగా మనం వివరించుకుంటే, మొదటిది విశ్వాసం, 2 అల్ప విశ్వాసం, 3 అవిశ్వాసం, 4 సంపూర్ణ విశ్వాసం. ఈ 4 గురించి మనం తెలుసుకున్నాము అంటే మనం బ్రతుకుతున్నటువంటి విశ్వాస జీవితం అసలు ప్రభు చెప్పిన విశ్వాసంలో ఏ పాటికి సరిపోతుందో మనం ఆలోచించాలి. ఈరోజు చూద్దాం. మొదటిది విశ్వాసం. అయితే ఈ విశ్వాసం అనే దాని గురించి మనం ఆలోచిస్తే పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ వస్తారు. మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనిపించిన హేబేలు గారు కానీ, అబ్రహాం గారు కానీ, నోవాహు గారు కానీ, లేక ఎంతమంది భక్తులైతే దావీదు గారు కానీ, ఇలా ఎవరిని తీసుకున్నా వారు పాత నిబంధన ప్రకారం విశ్వాసం అనే దానిలో సరిపోతారు. అందుకే రాయించాడు దేవుడు. కానీ వారికి ఉన్న ఆలోచన ఏంటి అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారు అనే ఒక ఆలోచన వారికి ఉంది. యేసుక్రీస్తు వారు వస్తారు 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 అని ఎదురు చూస్తూ వారి కాలాన్ని ముగించేశారు వాళ్ళు. మరి ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తారు అని ఎదురు చూస్తూ బ్రతికితే ఆ విశ్వాసం సరిపోతుందా మనకి? ఈరోజు సరిపోదు. ఎందుకంటే దేవుడు పాత నిబంధన కాలాన్ని అజ్ఞాన కాలంగా పరిగణించాడు. అంటే పరిపూర్ణమైన జ్ఞానం కాదు, అది పరిపూర్ణమైనది కాదు ధర్మశాస్త్ర ప్రకారం. చూద్దాం అన్నమాట. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. 30వ వచనం. 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అజ్ఞాన కాలం అంటే ఇక్కడ పాత నిబంధన కాలాన్ని సూచిస్తుంది. పాత నిబంధన కాలం అనేది ఒక అజ్ఞాన కాలమైనది. దేవుడు దాన్ని చూసి చూడనట్టుగా విడిచిపెట్టేశాడు, వదిలేశాడు దాన్ని. అది పరిపూర్ణమైనది కాదు. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా అందరూ మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలి అని ఒక ఆజ్ఞనిచ్చాడు దేవుడు. అంటే పాత నిబంధనలో భక్తులకు ఉన్నటువంటి ఆ విశ్వాసం మాత్రమే సరిపోదట. అసలు ఆ విశ్వాసం కూడా ఉండదు మనకి. కానీ దేవుడు ఆ విశ్వాసం సరిపోదన్నాడు. అది అజ్ఞాన కాలం లాంటిది అన్నాడు. చూసి చూడనట్టు వదిలేశాను అన్నాడు. కానీ ఇప్పుడైతే ఆజ్ఞని ఇచ్చేసాడు. అంటే ఈ విశ్వాసం అనేది మనకు సరిపోదు, దీనికన్నా ఎక్కువ జ్ఞానపూర్ణమైన విశ్వాసం కావాలి ఈరోజు. రెండోది మాట్లాడుకుంటే అల్ప విశ్వాసం.
అల్ప విశ్వాసం అంటే కొంచెం, అంటే విశ్వాసంలో ఒక 50%, విశ్వాసం అనేది 100% మనం వేసుకుంటే అందులో 50% ఈ అల్ప విశ్వాసం అనుకుందాం. అయితే ఈ అల్ప విశ్వాసంలో ఎలాంటి వారు ఉంటారు అని మనం ఒకసారి ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారిని వెంబడించిన ఒక శిష్యుడు కనిపిస్తాడు అల్ప విశ్వాసంగా. ఆయనే పేతురు గారు. మనకు తెలిసిన సందర్భమే. పేతురు గారు చాలా గొప్పవాడని మనకు తెలుసు. పేతురు గారు యేసుక్రీస్తు వారి కోసం చనిపోయాడని మనకు తెలుసు. కానీ ఆయనే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారి పట్ల అల్ప విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లుగా చూస్తాం. మనం చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 22వ వచనం సందర్భం చెప్తాను. 14వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ సందర్భం మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకొని దోణి దగ్గరికి లేక వాడ దగ్గరకు వస్తూ ఉన్నారు. అప్పటికే శిష్యులు వెళ్ళాలి అని వాడలో ఆల్రెడీ దరికి చేరి అక్కడ ఉన్నారన్నమాట. అయితే వీరందరూ ఆ చీకటిలో యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎలా? నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చారు. ఆయన ఆ నీళ్ల మీద నడుస్తున్న యేసుక్రీస్తు వారిని చూసి శిష్యులందరూ వెంటనే భయపడ్డారు. ఎందుకు? అమ్మో, నీళ్ల మీద నడుస్తున్నారు, భూతమేమో దెయ్యమేమో అనుకొని వెంటనే వీరు బడిపోయి కేకలు వేస్తున్నారు. ఏమని? ప్రభువా, ఎవరు ఎవరు అని కాపాడమని కేకలు వేస్తున్నారు. వెంటనే నేను యేసుక్రీస్తు వారిని, మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి అని చెప్పినప్పుడు వారంతా కొంచెం సైలెంట్ అవుతారన్నమాట. కానీ పేతురు గారు మాత్రం అల్ప విశ్వాసిగా వ్యక్తం చేయడం అనేది ఇక్కడ జరిగింది. పేతురు అనగానే తొందరపాటుతనం ఉన్నవాడు. పేతురు అర్థం ఏంటి అంటే తొందరపడి మాట్లాడటం లేక తొందరపడుతాను. అదే తొందరపాటుతో దేవుని పట్ల ఒక అల్ప విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. చూద్దాం 22వ వచనం. వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణె దరికి దూరముగా ఉన్నందున గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. ఇక్కడ అల్ప విశ్వాసం అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే, యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడుస్తున్నప్పుడు పేతురు, నువ్వు కూడా నడవాలనుకుంటున్నావు కదా, నడు అని చెప్పగానే పేతురు గారు కూడా నడుస్తున్నారు. పేతురు గారు కూడా నడుస్తున్నప్పుడు ఈయనకు ఒక ఆలోచన రావాలి. చేపలు కూడా సరిగా పట్టలేనే నేను, అలాంటి వాడిని నీళ్ల మీద నడిపిస్తున్నాడు అంటే ప్రభు గొప్పతనాన్ని నేను అర్థం చేసుకోవాలి. నీళ్ల మీద నేను నడుస్తున్నాను అంటే ఆ ప్రభు యొక్క మహిమని నేను అర్థం చేసుకోవాలి. కానీ ప్రభువుని ప్రశ్నించాడు ఆయన. నీవే అయితే అన్నాడు. 28వ వచనంలో, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడుచుటకు నాకు కూడా సెలవివ్వు. నీవే అయితే, ఆ మాటను మనం అర్థం చేసుకుంటే నీవే అయితే అన్నాడు అంటే నిజంగా నీళ్ల మీద నడుస్తున్న వాడివి నువ్వే అయితే, అది సందేహం ఆయనది. నిజంగా నీళ్ల మీద నడుస్తున్న వాడివి నువ్వే అయితే నేను కూడా అలా నడవటానికి నాకు సెలవివ్వు అంటే, నీళ్ల మీద నడుస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు వారే అన్న నమ్మకం అనేది పేతురు గారిలో కరువైంది. చూడండి, అంతకు ముందే 5 రొట్టెల్ని 2 చిన్ని చేపల్ని 1000 మందికి పెంచాడు ఆయన. ఆ 2 అన్ని 1000 మందికి ఎలా అయిపోయాయి, ఎలా సరిపోయాయి అన్న ఆశ్చర్యం యేసుప్రభు వారి గొప్పతనాన్ని తెలియచేయాలి. ఆయన చేసిన కార్యాలు యేసుప్రభు వారి గొప్పతనాన్ని వారికి తెలియచేయాలి.
కానీ అన్ని కార్యాలు చూసిన పేతురు గారు, అన్ని విషయాల్లో యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్నా ఆయన నీళ్ల మీద నడుస్తున్నాడు అన్న విషయాన్ని మాత్రం ఆయన సరిగా నమ్మలేదు. నీవే అయితే, నిజంగా నీళ్ల మీద నడుస్తున్నవాడి నువ్వే అయితే నేను కూడా నడవటానికి సెలవివ్వు. మిగతా శిష్యులు ఎందుకు అనలేదు ఆ మాట? వారు నమ్మారు. పేతురు గారు ఎందుకన్నారు? అదే అల్ప విశ్వాసం. ఒకటి, నీవే అయితే అని ప్రశ్నార్థకంగా ప్రశ్నించారు దేవుణ్ణి పేతురు గారు. ఇంకా రెండో విషయాన్ని మనం చూసుకుంటే, ఆ నీళ్ల మీద నడుస్తూ గాలిని చూసి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? గాలిని చూసి యేసుక్రీస్తు వారు ఎదురుగా నడుస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారి పేతురు గారిని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన నడుస్తూ నన్ను కూడా నడిపిస్తున్నాడని యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ నడవాలి ఆయన. కానీ క్రీస్తుని కాకుండా వేరే ఏదో చూశాడు, అందుకని మునిగిపోసాగాడు. పేతురు గారిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం ఏంటి అంటే, ఒకటి, ప్రభువును ప్రశ్నించాడు, ప్రభుని సరిగా నమ్మలేదు. రెండు, ప్రభు వైపు చూస్తూ ప్రభు మహిమ అర్థం చేసుకుంటూ నడవాలి, కానీ ఏదో చూసి పడిపోయాడు. అది రెండు. ఇదే సందర్భంలో మనల్ని పెట్టుకుంటే, మనం కూడా యేసుక్రీస్తు వారు ఏదన్నా లేక మన జీవితంలో మన కుటుంబంలో ఏదన్నా జరిగినప్పుడు, ప్రభువా నీవే అయితే అనే పదాన్ని మనం ఎప్పుడైనా ఉపయోగించామేమో ఆలోచించండి. నా కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు, ప్రభువా నిజంగా నీవుంటే నాకేంటి బాధలు అని మనం ఎప్పుడు అనలేదా? అన్నాం. అంటే మనం కూడా ఎవరు? అల్ప విశ్వాసులు. ప్రభువా నిజంగా నేను నమ్ముకుంది నువ్వే అయితే, నిజంగా నువ్వు దేవుడివే అయితే అనే ఈ ప్రశ్నార్థమైన మాటలు మనం మాట్లాడతాం. అంటే ఈ మాటలు మాట్లాడే వారిని యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు అల్ప విశ్వాసి అని. అంటే మనం మాట్లాడేటప్పుడు, ప్రభువా నువ్వా, నిజంగా నువ్వేనా అనే సందేహమైన మాటలతో ఎప్పుడు ఆయన మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఇంక నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? అందుకే పేతురు గారు నువ్వు అల్ప విశ్వాసివి అన్నాడు. రెండో మాట మనం చూస్తే, ఆయన క్రీస్తును కాకుండా వేరే గాలిని చూసి భయపడిపోయాడు. ఈరోజు మనం కూడా అంతే. బాప్తీసం తీసుకొని యేసుక్రీస్తు వారి కోసం బ్రతుకుతామని మాటిచ్చి యేసుక్రీస్తు వైపు చూడకుండా లోకంలో ఏదో చూస్తూ బ్రతికేస్తాం. కంటికి నచ్చిందల్లా చూస్తాం, చేతికి నచ్చిందల్లా చేస్తాం, మన మనసుకు ఇష్టమైనవన్నీ మనలో ఉంటాయి. నీ లోక సంబంధంగా నువ్వేదో ఇష్టపడుతూ బ్రతుకుతున్నప్పుడు ఇంకేసుక్రీస్తు వారిని ఎలా చూడగలవు? బాప్తీసం తీసుకొని ఒక విశ్వాసిగా మారిన తర్వాత నీ ఫోకస్ లేక నీ దృష్టి ఎలా ఉండాలి అంటే క్రీస్తు పైన ఉండాలి. యేసుక్రీస్తు వారి చేసిన కార్యాల మీద ఉండాలి. యేసుక్రీస్తు వారిలో బ్రతకాలనే ఆశయంతో జీవించాలి తప్ప ఈ లోకంలో ఏదో నచ్చిందని, ఏదో కావాలని ఆగిపోకూడదు. ఒకవేళ అలానే మన జీవితాల్లో ఎక్కడైనా ఆగిపోతే, ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఏమని? అల్ప విశ్వాసి అని. అంటే మన ప్రశ్నార్థమైన మాటలు ఎప్పుడైనా మాట్లాడాము అంటే, లేక ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని కాకుండా వేరే ఏదో చూస్తూ బ్రతుకుతున్నాము అంటే మనం విశ్వాసులం కాదు. మరి విశ్వాసులమే అని మనం ఎలా చెప్పుకోగలం? చెప్పుకోలేము. ఇకపోతే అవిశ్వాసం అనే దాన్ని మనం మాట్లాడుకుంటే, ఈ అవిశ్వాసం అనే దానిలో కూడా మరో శిష్యుడే మనకు కనిపిస్తారు. ఆయనే యేసుక్రీస్తు వారి శిష్యుడైన తోమా గారు. తోమా గారు కూడా అవిశ్వాసాన్ని వ్యక్తం చేశారా? చేశారు. ఎలా? ఆ మాటను మనం చూస్తే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. సందర్భం మనకు తెలిసిందే, అయినా మరోసారి చెప్పుకుందాం. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచినప్పుడు, అంటే పునరుద్ధానం జరిగినప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులున్న చోటికి వచ్చారు. వచ్చి ఆ శిష్యులు చూసినప్పుడు అక్కడ తోమా గారు లేరు. మరలా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత రెండోసారి వీరు సమకూడి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, లేక ప్రకటించుకుంటూ ఉన్నప్పుడు మరలా యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు శిష్యులు వెంటనే తోమా గారితో చెప్తారు, ఏమని? ఇదిగో పోయినసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు, మేము చూసాము, ఆయన మనతో చెప్పినట్లుగా మరలా తిరిగి లేచాడు, పునరుద్ధానం ఉందన్న విషయాన్ని మనందరికీ తెలియజేశాడు అని శిష్యులు చెప్పినప్పుడు
వెంటనే నమ్మాలి. తోమా గారు అంతకుముందు ఎన్నో క్రియలు చూశారు. పేతురు గారు ఆ మాట అల్ప విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పుడు చూశారు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 1000 మందికి పంచినప్పుడు చూశారు. అనేక మంది రోగుల్ని స్వస్థపరుస్తున్నప్పుడు చూశారు. ఇంకా మాట్లాడుకుంటే చనిపోయిన వారిని సైతం లేపుతున్నప్పుడు ఆయన చూశారు. ఇవన్నీ చూసినా యేసుక్రీస్తు వారు పునరుద్ధానం జరిగింది లేక యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు అన్న విషయాన్ని తోమా గారే నమ్మలేకపోయారు. లేదు, నేను యేసుక్రీస్తు వారు లేచారని మీరు చెప్తున్నారు కదా, ఆయన ఏ చేతుల్లో అయితే శీలలు కొట్టించుకున్నాడో అదే రంధ్రాల్లో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మనన్నాడు. ఆయనని ఎలా అయితే బళ్ళెంతో పొడిచి చంపేశారో ఆ చోటు నేను వేళ్లతో తాకితే గానీ నేను నమ్మను అన్నాడు. చూద్దాం అన్నమాట. 20వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాడు. ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగా, ఇందాక మనం చెప్పుకున్న సందర్భం అంతా ఉంది. అయితే ఈ సందర్భంలో మనకి మొదటిసారి వచ్చినప్పుడు తోమా గారు అక్కడ ఉన్నట్లుగా కనిపించలేదు. వీరంతా యూదులకు భయపడి ఇంట్లో కూర్చొని వాక్యం చెప్పుకుంటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు తోమా గారు? శిష్యులతో పాటు ఉండాలి కదా. మరి అందరూ కూర్చొని వాక్యం చెప్పుకుంటున్నప్పుడు, అందరూ కూర్చొని దేవుని మాటలు చెప్పుకుంటున్నప్పుడు తోమా గారు ఎందుకు లేరు వారితో? అంటే ప్రభు చనిపోవడంతోనే శిష్యులలో విశ్వాసం అనేది తగ్గిపోతుంది. చూడండి, అందరితో పాటు ఉండాలి కానీ తోమా గారు అందరితో పాటు లేడు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, చాలా మంది రాలేదు అంటే ఏమని మనం అర్థం చేసుకోవాలి? రాలేదు, విశ్వాసం అనేది లేదు వాళ్ళు. అంటే మాటలు జరుగుతున్నప్పుడు కూడా ఉండాల్సిన అవకాశం ఉండాలనే విశ్వాసం ఉండలేకపోతున్నామంటే విశ్వాసం అనేది కరువైపోతుందనే విషయం మనకు తెలియాలి. అయితే రెండోసారి వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఆల్రెడీ శిష్యులు చెప్పారు వచ్చారు అన్న విషయం. కానీ తోమా గారు అంటున్న మాట చూస్తే నిజంగా ఇలాంటి అల్ప విశ్వాసం కూడా మనలో ఉందేమో అనిపిస్తుంది. చూద్దాం అన్నమాట. 26వ వచనం, 25వ వచనం నుంచి చూద్దాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయింది గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూసి నా వేలు ఆ మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మనని వారితో చెప్పాను. ఏది ఆయన విశ్వాసం? అంతకుముందు ఎన్నో క్రియలు చూసిన విశ్వాసం ఏమైపోయింది? ఎందుకు చూస్తేనే కానీ నేను నమ్మలేను అనే పరిస్థితికి వచ్చేసాడు తోమా గారు. అదే విశ్వాసం తగ్గిపోవడం అంటే. మనం కూడా బాప్తీసం తీసుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాం, చాలా విశ్వాసంగా ఉంటాం. కానీ ఈ జీవితం జీవిస్తూ ఉన్న కాలం మన ఆత్మీయ జీవితం అనేది ఏ స్థితిలో ఉందో కూడా మనకు తెలియదు. మరలా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని చూస్తూ కూడా ఆయన ఏమన్నాడు చూద్దాం ఒక మాట. 27వ వచనం, తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చూచి నా చేతులు చూడు, నీ చెయ్యి చూచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమనెను. యేసుక్రీస్తు వారు అన్న మాటే అవిశ్వాసిలా ఉన్నావు తోమా నువ్వు అన్నాడు. అంటే నువ్వు చూస్తేనే నమ్ముతాను అంటున్నావు కదా, అయితే చూడు, మీరు ఏ పాపాలైతే చేశారో ఆ పాపాల నిమిత్తమే నేను చేతులు సిలువలో మేకులు కొట్టించుకున్నాను, ఆ గుర్తులు చూడు అని చూపించాడు. నువ్వు ప్రక్కలో వేలు పెడితే కానీ నమ్మనన్నావు కదా, అలాగే పెట్టి చూడు, నేను పొందిన శ్రమ అనేది నీకు మరలా గుర్తు రావాలి. మరలా నేను ఎన్నో మాటలు చెప్పినవి అవన్నీ నిజమని నువ్వు నమ్మాలి. అందుకని కనుపరుచుకున్నాడు ఆయన. కనుపరుచుకొని చివరిలో ఒక మాట అన్నారు, ఏమని? చూడక నమ్మిన వారు. చూద్దాం అన్నమాట. 29వ వచనం, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను.
అంటే నువ్వు చూస్తేనే నమ్ముతానని చెప్పావు కదా, అయితే నీ విశ్వాసం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ప్రక్కలో వేలు పెడితేనే నమ్ముతానని చెప్పావు కదా, అంటే నువ్వు నమ్మడానికి ఒక ఆధారం, ఒక ప్రూఫ్ అడుగుతున్నావు కదా, నీ విశ్వాసం అనేది కరెక్ట్ కాదు అన్నారు. నువ్వు చూసి నమ్మావు, కానీ చూడకుండా నమ్మిన వాడు ధన్యులు. జీవితంలో భవిష్యత్ కాలంలో అలాంటి వాళ్ళు రాబోతున్నారు, నీకన్నా వాళ్ళు ధన్యులవుతారు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం కూడా ఈ పొజిషన్ లో మనం పెట్టుకుంటే, యేసుక్రీస్తు వారు మనకేదో చేస్తేనే నమ్ముతాం అనటం ఎంత అవిశ్వాసం అది. ఒక ఆమె అంటుంది, ప్రభువా నిజంగా నువ్వు ఉంటే నా కూతురుకు మంచి సంబంధం వచ్చేయాలి, దీన్ని ఏమనాలి? ప్రభువా నిజంగా నువ్వు ఉంటే నా కొడుకు అర్జెంటుగా జాబ్ వచ్చేసేయాలి, దీన్ని ఏమనాలి? నువ్వు ఉంటే ఇది జరగాలి అని ఒక ప్రూఫ్ లేదా ఒక రిజల్ట్ అనేది ఉండాలి అని మనం అడుగుతున్నాము అంటే మనం ఏ విశ్వాస జాబితాలో ఉన్నట్లు లెక్క? అవిశ్వాసి. నిజంగా నువ్వేదో చేస్తేనే నేను నమ్ముతాను ప్రభువా అని రోజు మనం అనగలుగుతున్నాము అంటే యేసుక్రీస్తు వారి నిన్ను నన్ను కూడా పిలుస్తున్నారేమని? అవిశ్వాసి అని. ఏదో చేస్తేనే నమ్ముతానంటే నీ విశ్వాసం పనికిరాదు. నువ్వు చూడకపోయినా నమ్మగలగాలి, అది విశ్వాసం అంటే. మరి ఈరోజు విశ్వాసమే లేక విశ్వాసినే అని చెప్పుకుంటున్న మన విశ్వాసం ఎలా ఉంది? ఇలా ఉందా? ఇంకా మనం ఆలోచించగలిగితే సంపూర్ణ విశ్వాసం, ఇదే పాఠానికి ముగింపు. ఏంటి సంపూర్ణ విశ్వాసం అంటే? సంపూర్ణం అంటేనే లోటు లేనిది అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. అయితే సంపూర్ణమైన విశ్వాసం అసలు మనం పొందగలమా? పోనీ ఈ విశ్వాస విషయంలో ఎవరైనా సంపూర్ణంగా తీర్చబడ్డారా అని మనం చూస్తే క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి ఒక గొప్ప యోధుడు మనకు కనిపిస్తారు. ఆయనే సమాధానం రావాలి. ఆయనే పౌలు గారు. ఇప్పుడు కోయలిగిద్దు మనకి పౌలు గారి విషయం లేక పౌలు గారి జీవితం మనం చదువుతున్నప్పుడు కానీ, పౌలు గారి సందర్భాలు మనం చదువుతున్నప్పుడు కానీ నిజంగా బ్రతికితే అలా బ్రతకాలని ఒక ఆశ రావాలి క్రైస్తవుడికి. ఆయన విశ్వాస విషయంలో ఎన్నో లోటుపాట్లు వచ్చాయి, విశ్వాసంలో ఎన్నో సార్లు బాధలు వచ్చాయి, కానీ ఎప్పుడు ఆయన అల్ప విశ్వాసాన్ని కానీ అవిశ్వాసాన్ని కానీ ఎప్పుడు వ్యక్తం చేయలేదు. ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చూద్దాం అన్నమాట. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఇది పౌలు గారు జైల్లో ఉండి లేక చెరసాలలో ఉండి తిమోతి గారికి రాసినటువంటి లేఖ. ఆ లేఖ రాస్తూ కూడా ఆయన తన స్థితి లేక నేను ఎన్ని శ్రమలు పడ్డా నా పరిస్థితి అనేది ఎలా ఉందో, అయినా నేను విశ్వాసంగా ఎలా బ్రతకగలిగానో నీకు చెప్తున్నాను తిమోతి అని చెప్పి రాశాడు ఆయన. చూద్దాం అన్నమాట. 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. విశ్వాసాన్ని ఏం చేశారు? ఆయన కాపాడుకున్నారు. విశ్వాసాన్ని కాపాడుకోవడం ఏంటి? మనం ఏదో విలువైన వస్తువు అయితే మనం కాపాడుకుంటాం, జాగ్రత్త చేసుకుంటాం. కానీ పౌలు గారు మాత్రం విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆయన విశ్వాసం లేక ఆయన విశ్వాస జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చాయి. మనం కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు 11వ అధ్యాయము ఓడ పగిలి సముద్రంలో ఉండిపోయాడు ఆయన ఎన్నో రోజులు. కానీ సముద్రం మీద వాడ పగిలిపోయి కూడా లోపల సముద్రంలో బ్రతుకుతున్నప్పుడు, ప్రభువా నిజంగా నీవే అయితే సముద్రమే మీద నడిచిన పేతురుని నాలాగే సముద్రం నుంచి మరలా నన్ను కూడా బ్రతికించవా అని అడగలేదు ఆయన. ప్రభువా నీ కోసం బ్రతుకుతుంటే నాకేంటి శ్రమలు, ఎందుకు ఇన్ని శ్రమలు, నన్ను రక్షించవా అని అడగలేదు ఆయన. రాళ్లతో కొట్టి చనిపోయాడు అనుకుని ఈ చమకలు పడేస్తే పొద్దున్నే మరలా పరిచర్యకు వెళ్ళిపోయాడు. అది పౌలు గారు అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంతమంది తిట్టినా కొట్టినా ఆయన ప్రభువా నువ్వు ఉన్నావా అని ఎప్పుడు అవిశ్వాసాన్ని కానీ
నువ్వు ఉంటే నన్ను రక్షించు అని ఒక అల్ప విశ్వాసంతో కానీ అలాంటి ప్రశ్నార్థమైన మాటలతో ఎప్పుడు తన విశ్వాసం అనేది పోగొట్టుకోలేదు ఆయన. ఎన్ని రోజులు సముద్రంలో ఉండాలో అన్ని రోజులు ఉన్నాడు. ఆ లిస్ట్ మనం చదివినప్పుడు నిజంగా ఇలాంటి విశ్వాసులు కూడా ఉంటారా అని మనకు కనిపించాలి. చూద్దాం ఒక మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాం. వారు క్రీస్తు పరిచారకురా, వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాభయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్ని జనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను. కపట సహోదరులు, మనం ఈ అధ్యాయం అంతా చదివితే నిజంగా అలిసిపోతాం చదవడానికే. కానీ ఆయన పడ్డ ఆపదల లిస్టు లేక ఆయన పడ్డ శ్రమల పట్టిక మనకది. ఆయన ముమ్మారు అంటే 3 సార్లు ఓడ పగిలిపోయి సముద్రంలో ఉండే పరిస్థితితో ఉండిపోయాడు. ఒకసారి పడిపోయినప్పుడు మరలా రెండోసారికి మన పౌలు గారి జీవితంలో విశ్వాసం అనేది ఆయన ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ వచ్చారో మనకు కనిపిస్తుంది. ఆయన జైల్లో లేక చెరసాలలో ఉండి తిమోతి గారికి లేఖ రాస్తూ కూడా విశ్వాస విషయంలో నేను ఎలా జాగ్రత్త పడ్డాను తిమోతి, నువ్వు కూడా అలానే పడాలి అని తన ఆత్మీయ కుమారునికి చెప్పాడనమాట. ఆ విషయాన్ని మనం ఒకసారి బైబిల్లో చూడగలిగితే చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదై. చాలు. అంటే పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారు ఏమని? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. అంటే విశ్వాసాన్ని లేక అల్ప విశ్వాసాన్ని వ్యక్తం చేసే సందర్భాలు, అవిశ్వాసాన్ని వ్యక్తం చేసే సందర్భాలు ఆయన జీవితంలో చాలా వచ్చుంటాయి. కానీ ఆయన ఆ విశ్వాసం అనే దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోగలిగాడు ఆయన. మనం కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం చదువుకోగలిగితే అందులో పౌలు గారికి వచ్చిన శ్రమలు లేక పౌలు గారు పడ్డటువంటి ఇబ్బందులు అక్కడ రాయబడుతూ ఉంటాయి మనకి. ఆయన సముద్రంలో వాడ పగిలిపోయి చాలా రోజులు ఉన్నారు. ఆయన అనేక సార్లు దెబ్బలు ముమ్మారు ఆయన బెత్తాలతో కుట్టించుకున్నారు. ఆయన రాళ్లతో ఈడ్చి కొడితే లేక రాళ్లతో కొడితే చనిపోయాడేమో అని ఈడ్చి పక్కన పడేస్తే మరలా పొద్దున్నే బట్టలు దులుపుకొని మరలా పరిచర్యకు వెళ్ళిపోయిన గొప్ప పరిచారకుడు ఆయన. పౌలు గారు ఆ నదిలో లేక సముద్రంలో వాడ పగిలిపోయినప్పుడు, ప్రభువా నీవున్నావా, నిజంగా నీవే అయితే ఈ వాడలో లేక నీళ్ల మీద పేతుడిని ఎలా అయితే నడిపించావో అలానే ఈ సముద్రం మీద నన్ను బయటికి తీసుకురా అని పౌలు గారు తన అల్ప విశ్వాసాన్ని వ్యక్తం చేయలేదు. ఆయన రాళ్లతో కొట్టి చంపి పడేస్తుంటే, ప్రభువా నిజంగా నీవుంటే నాకేంటి శ్రమలు అని ప్రశ్నార్థకంగా అల్ప విశ్వాసాన్ని వ్యక్తం చేయలేదు ఆయన. ఇంకా మనం మాట్లాడుకుంటే పౌలు గారి జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించారు ఆయన. అన్ని శ్రమలు అనుభవిస్తున్న తోమా గారిలాగా, ప్రభువా నిజంగా నాకు నేను దమస్కుకు వెళుతుంటే దారిలో ఎదురుపడింది నువ్వే అయితే నిజంగా నన్ను రక్షించు అని ఏనాడు ఒక అవిశ్వాసాన్ని వ్యక్తం చేయలేదు. నువ్వు రక్షిస్తేనే నిన్ను నమ్ముతాను, నీ పరిచర్య ముందుకు సాగిస్తాను అని ఎప్పుడూ అనలేదు ఆయన. విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే అది. ఏ పరిస్థితిలో ఉన్నా
ప్రభువుని ప్రశ్నార్థకంగా, లేక ప్రభు ఏదో చేస్తేనే నమ్ముతానని అల్ప విశ్వాసంతో, అవిశ్వాసంతో మాట్లాడాము అంటే మనం దేవునికి విశ్వాసులము కాదు. పౌలు గారి జీవితంలో అదే జరిగింది. ప్రతి విషయంలో కూడా ఆయన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. మనమైతే విలువైనవి దాచుకుంటాం, బాగా ఖరీదైనవి మనం భద్రం చేసుకుంటాం, చాలా విలువ కలిగినవి అయితేనే మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పౌలు గారి జీవితంలో నీకు ఏది విలువైంది అని మనం ఆయన అడిగితే ఆయన చెప్పే ఒకే ఒక్క సమాధానం, విశ్వాసం అనేది నాకు విలువైంది, అందుకే నేను అది కాపాడుకున్నాను అనే ఆన్సర్ ఆయన దగ్గర నుంచి వస్తుంది మనకి. అంటే సంపూర్ణమైన విశ్వాసం అనేది ఎవరిలో చూడగలము అంటే పౌలు గారిలో చూడగలం. ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నాడు, అలాగే మనల్ని కూడా నడుచుకోమని చెప్పాడు 11వ అధ్యాయం 1వ వచనంలో కొరింథీ పత్రిక. అంటే పరిపూర్ణ విశ్వాసం అనేది ఇది. ఒకవేళ నేను విశ్వాసిని అని ఆగిపోయావా, అయితే పాత నిబంధన లాంటి విశ్వాసం అయితే అది అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే అది ఒక అజ్ఞాన కాలంగా, పరిపూర్ణమైన జ్ఞానం లేనిదిగా దేవుడు పరిగణించాడు, అది తీసేద్దాం. ఇకపోతే నేను అల్ప విశ్వాసినే పేతురు గారి లాగా అని మనలో ఎవరైనా అనుకుంటే పేతురు గారి జీవితాన్ని పునరుద్ధానం తర్వాత మరలా ఒకసారి చూద్దాం. పేతురు అనగానే అసలు ఆ మాటకు ఆయన స్వభావమే తొందరపాటు స్వభావం. ఆ తొందరపాటు స్వభావంతోనే ప్రభువుని అల్ప విశ్వాసగా, లేక ప్రభు దృష్టికి అల్ప విశ్వాసగా అయిపోయాడు ఆయన. కానీ పునరుద్ధానం తరువాత పేతురు గారు ఒక సంఘానికి నాయకుడుగా నిలబడ్డాడు. సంఘ స్థాపనలో మొదటి మెట్టు పేతురు గారు మనకు కనిపిస్తున్నారు. పేతురు గారి జీవితం మనం ఒకసారి ఆలోచిస్తే, పేతురు గారిని చంపాలి అన్న ఉద్దేశంతో నీరో చక్రవర్తి, రోమ ప్రభుత్వం, ఆ నీరో చక్రవర్తి పేతురు గారిని ఒక గుహలో బంధిస్తారు. ఆ గుహ చీకటి తప్ప వెలుగు రేఖలు కూడా గుహ మీద పడని గుహ. అందులో వెలుతురు లేదు, కట్టిక చీకటి కలిగింది అది. కానీ ఆ గుహలో ఆయన 9 నెలలు బాధ అనుభవించారు. 9 నెలలు ఖైదీగా అదే గుహలో బ్రతికేశాడు ఆయన. ఎలానో తెలుసా, 2 చేతులు నిలువున కట్టేస్తే పడుకోవటానికి కూడా వెసులుబాటు లేనటువంటి కాలాన్ని ఆయన జీవితంలో ఆయన గడిపేశాడు సువార్త కొరకు. అలా బ్రతుకుతూ కూడా నేను బ్రతుకుతున్నాను లేక నేను చనిపోతున్నాను అని బాధ లేదు. నేను చనిపోయేలోపు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి శిష్యులని, లేక క్రీస్తు వారిని, లేక నమ్మే యోధుల్ని మరలా నా ప్లేసులో ఒక గొప్ప వారిని నేను ప్రభు కోసం నిలబెట్టాలి అన్న ఆలోచనతో సుమారు 49 మంది వ్యక్తుల్ని విశ్వాసులుగా తీర్చిదిద్దాడు ఆయన చనిపోయేలోపు. ఆ రోమ తరపున సైనికుల్నే సువార్త కోసం క్రీస్తు సైనికులుగా మార్చేశాడు ఆయన. నీరో చక్రవర్తి ఇతను చంపాలి అన్న ఆలోచన చేసినప్పుడు వెంటనే తన భార్యతో ఏం చెప్పాడు, ఇదిగో ప్రభు కోసం నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ప్రభు కోసం చనిపోవడానికి బయలుదేరుతున్నాను, నువ్వు కూడా ధైర్యంగా ఉండు అని భార్యకు ఓదార్పునిచ్చి ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అది పేతురు గారు అంటే. అల్ప విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయనే మరలా పునరుద్ధానం తర్వాత నుంచి పరిపూర్ణమైన వాడుగా, లేక పరిశుద్ధాత్మ సహాయంతో పరిపూర్ణుడయ్యాడు ఆయన. ఆయన చనిపోయే ముందు కూడా నిన్ను చంపేస్తున్నాం, నీ శిక్ష అమలు చేసిన సమయం వచ్చేటప్పటికి నిన్ను చంపేస్తున్నాం పేతురు అని చెప్తే వెంటనే పేతురు గారు ఏమన్నారు, పేతురు గారు అన్న మాట ఏంటో తెలుసా, నేను ప్రభు కోసం చనిపోవడానికి అర్హుణ్ణే, ప్రభు కోసం చనిపోతాను నేను, కానీ ప్రభువులా సిలువలో చనిపోవడానికి నాకు అర్హత లేదు అన్నాడు. ప్రభు కోసం చనిపోవడానికి సిద్ధమే, కానీ ప్రభు ఎలా అయితే సిలువలో చనిపోయారో అలా చనిపోవడానికి నాకు అర్హత లేదు. కాబట్టి నన్ను అలా సిలువేయకండి, తల క్రిందులుగా సిలువేయండి, ప్రభుతో చనిపోవడానికి నేను తగని వాడని అని ప్రభు ఎదుట తన తగ్గింపు గుణాన్ని వ్యక్తం చేశారు ఆయన. కానీ ఇదే సందర్భంలో మనల్ని పెట్టుకుంటే ప్రభు కోసం పరిచర్య చేస్తున్నామని చెప్పుకుంటున్న చాలా మంది, లేక మనలాంటి వాళ్ళు ప్రభు పని చేస్తూనే ప్రభువును పక్కన పెట్టేసి ప్రభు స్థితిలో వారిని ఊహించుకుంటూ బ్రతికేస్తున్నారు. ప్రజలు మీరు ప్రభువును చూసినా చూడకపోయినా మమ్మల్ని చూడాలి, మీరు ప్రభు మాట విన్నా వినకపోయినా మా మాట వినాలి, ప్రభువును గౌరవించినా గౌరవించకపోయినా మమ్మల్ని గౌరవించాలి అన్న మాటలు మనకు చాలా వినపడుతూ ఉన్నాయి సమాజంలో. ప్రజలు గౌరవించేది నిన్ను కాదు, నువ్వు చేస్తున్న పనిని.
నువ్వు చేస్తున్న పనిని బట్టి నీకొస్తుంది గౌరవం. అంటే గౌరవం అనేది ఇక్కడ దేవునికి ఇవ్వబడుతుంది. దేవుని ప్రతినిధిగా నువ్వు నిలబడ్డావు కాబట్టి నీకు అది గౌరవంగా అనిపిస్తుంది. గౌరవించేది నిన్ను కాదు, నువ్వు చేస్తున్న సేవని, నువ్వు చేస్తున్న దేవుని పనిని. పేతురు గారు చావులో కూడా ప్రభుతో సమానుడుగా ఉండటానికి ఇష్టపడలేదు ఆయన. మనం బ్రతికుండగానే ప్రభు కంటే గొప్పగా కనపరుచుకోవాలని చూస్తూ ఉంటాం. అది చాలా తప్పు. పేతురు గారు చనిపోతూ కూడా తలక్రిందులుగా ప్రభు వల్లే చనిపోవడానికి అర్హత లేదని తగ్గింపు గుణాన్ని వ్యక్తం చేసి తలక్రిందులుగా చనిపోయాడు ఆయన ప్రభు కోసం. ఒకవేళ నేను అల్ప విశ్వాసిని అని ఈరోజు మనం ఎవరైనా అనుకుంటే మరలా పేతురు గారిలాగా పశ్చాత్తాపడి నిలబడదాం. పేతురు గారు ఎక్కడైతే పడిపోయారో మరలా అక్కడ నిలబడ్డారు. లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా, పడిపోయిన చోటే వెతుక్కోవాలి, పడిపోయిన చోటే నిలబడాలి. పేతురు గారి జీవితంలో అదే జరిగింది. ఆయన విశ్వాస విషయంలో పడిపోయారు. అయినప్పటికీ పునరుద్ధానం తర్వాత సంపూర్ణమైన విశ్వాసం ఆయన సాధించడం జరిగింది. అలానే చనిపోయారు ఆయన. ఈరోజు మనం కూడా ఏదన్నా సందర్భంలో అల్ప విశ్వాసాన్ని వ్యక్తం చేస్తే మరలా పడిపోయినప్పుడు మరలా లేచి నిలబడే ప్రయత్నం చేద్దాం. పేతురు గారిలో పరిపూర్ణమైన విశ్వాసం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు గారిలో చనిపోయే ముందు లేక చనిపోయే లోపు ఎదుటి వారిని ఎవరినో ఒకరిని రక్షించే ప్రయత్నం మనం చేద్దాం. ఇకపోతే నేను తోమా గారిలాగా అవిశ్వాసిని అని మనమైనా ఎవరైనా అనుకుంటే మరలా తోమా గారిని కూడా పునరుద్ధానం తర్వాత మరలా చూద్దాం. తోమా గారు యేసుక్రీస్తు వారిని ప్రశ్నించిన తర్వాత యేసుక్రీస్తు వారు చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పడంతో వెంటనే పశ్చాత్తాపడ్డారు ఆయన. ప్రభువా అని పశ్చాత్తాపడి మరలా ఎప్పుడు తన జీవితంలో అవిశ్వాసాన్ని వ్యక్తం చేయలేదు ఆయన. ఈరోజు భారతదేశంలో కూర్చొని మనం ఇంత ధైర్యంగా, మనం ఇంత దృఢంగా బైబిల్ చదువుకుంటున్నాము అంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఒకప్పుడు అవిశ్వాసాన్ని వ్యక్తం చేసిన అదే తోమా గారు. తోమా గారు ఇదే సువార్త పట్టుకొని మన కేరళ వరకు వచ్చారు. కేరళలో 7 సంఘాలు ఆయన స్థాపించడం జరిగింది. 7 సంఘాల్లో కూడా ఒక్కొక్క ప్రతినిధిని నిలబెట్టాడు. అంటే సువార్త పని కొరకు ఒక సైనికుడిని తయారు చేశారు ఆయన. అదే క్రమాన్ని పాటించమని వరకు అమలు చేశారు. ఇకపోతే ఆయన ఇంగ్లాండ్ వరకు కూడా వచ్చారు. అంటే మన భారతదేశానికి చుట్టుపక్కల ప్రతి ప్రాంతంలో సువార్త వ్యాప్తి ఎలా జరిగింది అంటే మూల కారణమే ఒక తోమా గారు మనం ఈరోజు చెప్పాలి. అదే తోమా గారు పరిచర్య నిమిత్తం లేక పరిచర్యలో భాగంగా ప్రభుతో మాట్లాడుతూ లేక ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో తోమా గారిని ఒక బళ్ళెంతో పొడిచి చంపడం అనేది అప్పుడు జరిగింది. అంటే అవిశ్వాసిగా ఉన్న, ఒకప్పుడు అవిశ్వాసి అయిన తోమా గారు మరలా ప్రభువులో చనిపోయేంత పరిపూర్ణమైన విశ్వాసాన్ని సంపాదించుకోగలిగారు. ఒకవేళ మనం కూడా మన జీవితంలో ప్రభు పట్ల ఎప్పుడైనా అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తే మరలా తోమా గారిలాగా మరలా సరిదిద్దుకుందాం, పరిపూర్ణమైన విశ్వాసాన్ని సంపాదించుకుందాం. ప్రభు పనిలో చనిపోయేంత గొప్ప విశ్వాసాన్ని మనం నేర్చుకుందాం. ఈ పాఠం మనకు నేర్పుతుంది ఏంటి అంటే, నేను విశ్వాసినే అని చెప్పుకునే ముందు నా విశ్వాసం అనేది అసలు ఏ స్థాయిలో ఉంది, నా విశ్వాస జీవితం ఎక్కడ ఆగిపోయింది, నా విశ్వాస జీవితం ఎంత అభివృద్ధి అవుతూ ఉంది. ఈ పదాలతో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే ముందు, నేను వచ్చినప్పుడు ఈ మనుషుల్లో విశ్వాసాన్ని కనుగొందునా అని పలికాడు ఆయన. అంటే రెండవ రాకడ వచ్చే సమయానికి మనలో విశ్వాసం అనేది ఏమవుతుంది? తగ్గిపోతుందని దాని అర్థం. అంటే ఎప్పటికప్పుడు మన విశ్వాసం అనేది మనకు మనంగా సొంత పరీక్ష పెట్టుకొని మనం చూసుకోవాల్సింది. సెల్ఫ్ టెస్ట్, చెక్ యువర్ సెల్ఫ్ అని. అంటే మనకు మనమే పరీక్షించుకొని నా విశ్వాసం ఎలా ఉంది అన్న విషయం మనం గ్రహించాలి. మనం ఎంత విశ్వాసంగా ఉన్నామో ఎదుటి వారికి తెలియదు. మనం యాకోబు పత్రిక చదివితే విశ్వాసం అనేది క్రియల ద్వారా బయటపడాలని చెప్పాడు యాకోబు గారు. క్రియలు లేని విశ్వాసం మృతం. నేను చాలా విశ్వాసవంతుడిని లేక నేను చాలా విశ్వాసవంతురాలని అని చెప్పాలి అంటే మన లోపల కనిపించని విశ్వాసం ఒక రూపాన్ని దాల్చుకొని క్రియ రూపంలో ఎదుటి వారికి కనిపించాలి. అది విశ్వాస జీవితం అంటే. ప్రభు కోరుకున్న విశ్వాసం ఆనాడు పౌలు గారిలో కనిపించింది. ఆయన ఎంత విశ్వాసవంతుడో ఆయన పరిచర్య మనకు సాక్ష్యం.
పేతురు గారు ఎంత విశ్వాసవంతుడో ఆయన ముగింపే మనకు సాక్ష్యం. తోమా గారు ఎంత విశ్వాసవంతుడో ఆయన జీవితమే మనకు ఒక ఉదాహరణ. ఇలా మనం ఎవరి భక్తుల చరిత్ర తీసుకున్నా వారందరూ కూడా విశ్వాస విషయంలో కాపాడుకుంటూ వచ్చారు దాన్ని. ఈరోజు మనం కూడా విశ్వాసాన్ని కాపాడుకుందాం. నేను విశ్వాసిని అని చెప్పుకోవడానికంటే ముందు మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఎక్కడైనా పడిపోతే వారిలా మరలా పశ్చాత్తాపడి సంపూర్ణమైన విశ్వాసాన్ని సాధిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, పవిత్రమైన ప్రేమకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములు మా హృదయపూర్వక వందనములు తండ్రి. తండ్రి, విశ్వాసులమే అనే మాయలో మా విశ్వాస స్థితి ఏ స్థాయిలో కూడా ఉందో తెలుసుకోలేని పరిస్థితిలో మేము ఉండిపోయాం దేవా. మా విశ్వాసం అనేది మీ ఎడలనైనా దృఢముగాను, అలాగే క్రియల రూపంలోనైనా ఎదుటివారికి మార్గదర్శిగా ఉండే మంచి మనసును మాకు ప్రసాదించండి. ప్రతి ఒక్క విషయంలోనైనా మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకుంటూ మా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకునే గొప్ప భాగ్యాన్ని ఒక తెచ్చేయండి తండ్రి. పరలోకానికి రావాలి అంటే పరిపూర్ణత అనేది చాలా ముఖ్యమని, విశ్వాస జీవితంలో మరీ ముఖ్యమని తెలుసుకొని తండ్రి అలా జీవించడానికి మాకు సహాయాన్ని అందించమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను కన్న తండ్రి, ఆమేన్. ఈ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. దేవాతి దేవుడే తన పోలిక నీకిచ్చును, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. దేవాతి దేవుడే తన పోలిక నీకిచ్చును, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. కన్న తండ్రిని మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా. కన్న తండ్రిని మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా. ఎన్ని చేసినా తను నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్నవారే ఉన్నను కట్టుకున్న వారున్నను ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోను. కన్నవారే ఉన్నను కట్టుకున్న వారున్నను ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోను. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ.
కట్టెలపై నీ శరీరం కనిపించదు కంటకు మళ్ళీ. మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదునే తల్లి. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు